మొత్తానికి కాలేజ్కి వచ్చేసినాం. లాస్ట్ మనమే ఇక అట్లా ఉంటుంది మన టైం మేనేజ్మెంట్. మా మేడం డైరీ చాలా బాగుంది కదా క్యూట్గా. ఇక ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు రాదని బాంబు పేల్చారు. నడుచుకుంటూ పోతున్నాం ఈ ఎండల. ఇప్పుడేం ఎండ అనుకుంటారా, ఇంట్లో కూర్చుంటే అర్థం అట్లా బయటకు వస్తే తెలుస్తుంది. ఇక మొత్తానికి అయితే వచ్చేసినాం. వచ్చి కూర్చుంటే సరిపోతుందా, మళ్ళీ ఆ పెన్నుని ఎండబెట్టుకోవాలి కదా. అన్నీ అయితే చేతులు ఘోరం అయిపోతున్నాయి. ఇక ఇక్కడైతే ఆ పరద దేనికి అనుకుంటాను, పెన్నుని ట్రై చేయడానికి. ఆ పెన్నుని లాగి లాగి చిగురుతులు చూడండి కాయలు కడుతున్నాయి. పెన్నుని ఎండబెట్టడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే నేల మీద ఉంది కదా, ఆ మాయిశ్చర్ అంతా ఇదైపోతుంది. నాకైతే జిమ్కి వెళ్ళడం కన్నా ఇదే పని చూసుకుంటే అయిపోతుందేమో, జిమ్ డబ్బులు మిగులుతాయి అనిపించింది. ఇక ఇప్పుడైతే మేము మధ్యాహ్నం కాలేజ్కి వచ్చేసినాం తినడానికి. మా పిల్లలందరూ అలసిపోయినంత వర్క్ చేస్తున్నాం మేము. ఇక కాసేపు ఫన్ చేసుకుంటున్నాం కాలేజ్లో. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఈవినింగ్ మా ఫ్రెండ్ బైక్ తోలింది, నేను ఇక వెనకాల కూర్చున్నాను, అదే స్కూటీ.